హైదరాబాద్ రసూల్పురాలో ఎన్టీఆర్ విగ్రహానికి బాలకృష్ణ నివాళులర్పిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బాబు డిసిప్లిన్ డిసిప్లిన్ అందరికీ నమస్కారం. అప్పుడే 20 సంవత్సరాలు పూర్తయింది. ఆనాటి నటన వైభవం ఉంటుంది. అంతర్ సహజమైన నటనతో ఎన్నో పాత్రలు ఎన్టీ రామారావు గారు. అలాగే ఆయన నటుడిగా వెదజల్లిన యొక్క వెలుగు ప్రభావంగా ఆయన తర్వాత కాలంలో కూడా రాజకీయాల్లో కూడా ఎంతో రాణించడం జరిగింది. అలాగే పేదలకు సంక్షేమానికి పథకాలు తీసుకురావడం ఆచూరు తారక రామారావు గారు. ఆయన ఎన్నో విప్లవాత్మక పథకాలు తీసుకొచ్చాడు. బడుగు బలీన వెనుకబడిన తరగతులు తెలియని మిగతా మైనారిటీస్కే తెలియని అన్ని వర్గాల వారు కూడా అప్పటిదాకా అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి దృష్టి ఎన్టీఆర్ కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఏంటంటే నటనాలయం ఇదే ఒక నటనాలయం. నటరాజ నరసింహుడు ఈ అంటే తారకుడు ఆరంటే రాజర్షి రారాజు రాజకీయ ధనంతర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణదాముడు. అందుకే ఆయన మనందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి మనకు అండగా ఉంటానని ఆయన ఆరాధ్యుడైనాడు. ఇక ఎన్టీ రామారావు గారు అంటే అనగానే మనకు గుర్తొచ్చేది ఒక ఆవేశం, ఒక ఉద్యమం, అలాగే ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదల, నిరంతర కృషి. ఆయన అడుగుజాడల్లోనే మరి ఇవాళ ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఉన్న ఈరోజు కార్యకర్తలు ఎంతో అంకిత భావంతో పార్టీ కోసం పనిచేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి ఉన్నంత బలం అంటే ఆయన కార్యకర్తలు ఈ దేశంలోనే ఏ పార్టీకి లేనంటే అతిశక్తి కాదు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక ముందు మనం నడవలసింది ఉంది. మన బాధ్యతలు మనం విస్మరించకుండా ఆయన అడుగుజాడల్లో ఏదైతే స్ఫూర్తిగా ఆయన మనందరికీ నిలిచారో అదే స్ఫూర్తితో మనంతా ముందుకెళ్తూ ఇంకా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉందని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.
హైదరాబాద్ నడిపోటు రసూల్పురంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అమరజ్యోతి ర్యాలీని ప్రారంభించినటువంటి పెద్దలు శ్రీ బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ